వైసీపీ లీడర్లు కేడర్లతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక సమావేశానికి సిద్ధమయ్యారు. తాడేపల్లి వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కేంద్రంగా ఎమ్మెల్సీలు మినహా అందరితో కలిసి ఓ జంబో మీటింగ్ అరేంజ్ చేశారు జగన్. ఓవైపు అసెంబ్లీ సమావేశాలు, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై వైసీపీ ఆందోళన నడుమ ముఖ్య నేతలందరితో జగన్ ఏర్పాటు చేసిన కీలక సమావేశం పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికరంగా మారింది. మరోవైపు సూపర్ 6 హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యంపై ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ వస్తున్నారు వైసీపీ అధినేత. అటు రైతాంగ సమస్యలు, గిట్టుబాటు ధరలు సహా యూరియా సమస్యలపై వైసీపీ పోరాటానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లని జగన్ సహా పార్టీ ఎమ్మెల్యేలపై కూటమి నేతలతో పాటు స్పీకర్ నుంచి విమర్శలు కూడా గట్టిగానే వినిపిస్తున్నారు. అయితే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం వల్లే తాము సభకు హాజరు కావడం లేదని, కనీసంగా మాట్లాడేందుకు నిర్దిష్ట సమయం కేటాయిస్తామని కూడా, ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వకపోవడం వల్లే తాము అసెంబ్లీకి వెళ్లడం లేదని చెప్పారు. దీంతో తమకు పట్టున్న మండలికి హాజరవుతున్న పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంతో గట్టిగానే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. మరోవైపు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అంశంలో కూడా గట్టిగా రచ్చే జరుగుతోంది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కలిసొచ్చే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో ఆందోళన చేస్తూ పీపీపీ అంశాన్ని నిలుపుదల కోసం వైసీపీ ఒత్తిడి తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీలకు మండలి సమావేశాలు ఉండడంతో వారిని మినహా పార్టీలోని కీలక విభాగాల ముఖ్య నేతలందరితో జగన్ ఒకేసారి సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది. అయితే జగన్ భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి పార్టీ నేతలకు, ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేసేందుకు మాత్రమే పిలిచారా, పార్టీ వైపు నుంచి ఏమైనా కీలక నిర్ణయాలుంటాయా అని ఆసక్తిగా గమనిస్తున్నారు విశ్లేషకులు. దీంతో పార్టీ ముఖ్య నేతలతో జగన్ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మరి సమావేశంలో జగన్ ఏం మ్యాజిక్ చేయబోతున్నారనేది చూడాలి.